ఈరోజు వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్స్ అంటే ఇది ఒక నెంబర్. ఫ్రాక్షన్ అనేది ఒక నెంబర్. ఈ నెంబర్ ఎలా ఉంటుందంటే, ఫ్రాక్షన్ అంటే ఏ నెంబర్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ p/q ఫామ్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్. అంటే p/q ఫామ్లో ఉంటే ఇటువంటి దాన్ని మనం అంటాం ఫ్రాక్షన్ అంటాం. p/q ఈ రూపంలో ఉండాలి. ఇటువంటి దాన్ని ఫ్రాక్షన్ అంటాం. ఈ ఫ్రాక్షన్లో ఈ పైనుండే దాన్ని న్యూమరేటర్ అంటారండి. న్యూమరేటర్. ఈ కింద ఉండే క్యూని డినోమినేటర్ అంటారు. ఈ బై అంటున్నాం కదా, దాన్ని డివిజన్ బార్ అంటారు. డివిజన్ బార్ ఆర్ ఫ్రాక్షన్ బార్ అంటారు. డివిజన్ బార్ ఆర్ ఫ్రాక్షన్ బార్ అంటారు. ఇది p/q అనేది ఫ్రాక్షన్. దీన్ని pని న్యూమరేటర్ అంటారు, ఈ క్యూని డినోమినేటర్ అంటారు, ఈ గీతని డివిజన్ బార్ ఆర్ ఫ్రాక్షన్ బార్ ఆర్ ఎన్కులం అని చదువుతారు. అయితే దీనిలో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి మనకి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. దానిలో మొదటిది లైక్ ఫ్రాక్షన్స్ అంట. ఏంటిది? లైక్ ఫ్రాక్షన్. మొదలు తీసుకున్నట్లయితే లైక్ ఫ్రాక్షన్స్ అంట. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ ఫ్రాక్షన్లో డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయండి. డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్ని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే డినోమినేటర్ అనేది ఎలాగ ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. డినోమినేటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, 3/5, 4/5, 6/5, 7/5, 11/5 ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ అంతా 3, ఇక్కడ డినోమినేటర్ అంతా 5, ఇక్కడ డినోమినేటర్ 5, ఇక్కడ డినోమినేటర్ 5, ఇక్కడ డినోమినేటర్ 5, ఇక్కడ డినోమినేటర్ 5. ఇలా డినోమినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నట్లయితే ఇటువంటి ఫ్రాక్షన్స్ ఏంటంటాం? లైక్ ఫ్రాక్షన్. సెకండ్ వన్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అండి. సెకండ్ వన్ ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్లో డినోమినేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. డినోమినేటర్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. డినోమినేటర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? 3/5, 4/7, 5/8, 9/11 ఇలా ఉంటుంది. ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏంటంటాం? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా ఉన్నాయి? ఇక్కడ డినోమినేటర్ అంతా 5, ఇక్కడ డినోమినేటర్ 7, ఇక్కడ డినోమినేటర్ 8, ఇక్కడ డినోమినేటర్ 11. ఇలాగ డినోమినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటివి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇటువంటి ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటామండి. నెక్స్ట్ థర్డ్ వన్ యూనిట్ ఫ్రాక్షన్స్ అండి. థర్డ్ వన్ ఏంటి? యూనిట్ ఫ్రాక్షన్స్. ఈ యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఈ ఫ్రాక్షన్స్లో పైనుండి న్యూమరేటర్ అనేది ఎప్పుడు కూడా 1 అయి ఉంటుంది. న్యూమరేటర్ ఏ నెంబర్ అవుతుంది? 1 అవుతుంది. న్యూమరేటర్ అనేది చూడండి, న్యూమరేటర్ అనేది ఎప్పుడు కూడా ఏటవుతుంది? ఇక్కడ 1 అవుతుందండి. న్యూమరేటర్ 1 అవుతుంది. ఎక్కడ? యూనిట్ ఫ్రాక్షన్స్లో. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 1/6, 1/8, 1/2, 1/4 ఇలాగ వస్తుంది అన్నమాట.
ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏంటంటాం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే న్యూమరేటర్ ఎంత అవుతుంది ఎప్పుడు కూడా 1 1 1 1 అవుతుంది. డినోమినేటర్ ఎంతైనా ఉండొచ్చు. న్యూమరేటర్ ఎప్పుడు 1 అవుతాయి అటువంటి ఫ్రాక్షన్స్ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా? ఫోర్త్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. ప్రాపర్ ఫోర్త్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ పెద్దదై ఉంటే, న్యూమరేటర్ చిన్నదయ్యి డినోమినేటర్ పెద్దదైతే అటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏమంటాం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ ఏంటవుతుంది పెద్దదవుతుంది. అంటే న్యూమరేటర్ చిన్నది డినోమినేటర్ పెద్దది. ఇలాగా ఉన్నట్లయితే మనకి అటువంటి ఫ్రాక్షన్స్ ఏమంటాం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎలా చూడండి ఎగ్జాంపుల్ 2/3 5/7 9/11 7/9 8/13 ఇటువంటి ఫ్రాక్షన్స్ అండి. ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏమంటాం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినోమినేటర్. డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నదైతే, డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నదైతే చూడండి ఇక్కడ న్యూమరేటర్ చిన్నది, ఇక్కడ చిన్నది, ఇక్కడ చిన్నది, ఇక్కడ చిన్నది, అలాగా న్యూమరేటర్ చిన్నది డినోమినేటర్ పెద్దది. అటువంటి ఫ్రాక్షన్స్ని ఏంటంటాం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. నెక్స్ట్ అండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా న్యూమరేటర్ పెద్దది డినోమినేటర్ చిన్నది. ఎలా ఉంటుంది? న్యూమరేటర్ పెద్దది డినోమినేటర్ చిన్నది ఉంటుంది. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. ఇలా ఉన్నట్లయితే అటువంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. ఇక్కడ ఎలా ఉంటుంది? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది ఇక్కడ పెద్దది ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే న్యూమరేటర్ గ్రేడ్ పెద్దది అవ్వాలి అంటే 6/3 చూడండి న్యూమరేటర్ పెద్దది డినోమినేటర్ చిన్నది. అలాగే 8/5 8/5 నెక్స్ట్ 7/2 నెక్స్ట్ 11/9 ఇలా ఉంటుందండి. అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్. న్యూమరేటర్ ఇక్కడ ప్రతి ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేవి పెద్దగా ఉన్నాయి. 8/5 5 కన్నా పెద్దది, 7/2 2 కన్నా పెద్దది, 11/9 9 కన్నా పెద్దది. ఇలా ఇటువంటి ఫ్రాక్షన్స్ అని మనం ఏమంటాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఉన్నది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే హోల్ ఒక నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాస్తామని చూడండి. నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇలా ఉన్నట్లయితే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. 2n 1/3 5n 3/6 and 4n 5/7 ఇలా ఉంటాయి. 2n 1/3 5n 3/6 4n 5/7 ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏమంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. నెంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. నెంబర్ ఉంటుంది,
ఫ్రాక్షన్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. నెంబర్ ప్లస్ ఒక ఫ్రాక్షన్, అటువంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. లాస్ట్ అండ్ 7th వన్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అండి. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ చూడండి. అంటే ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ తీసుకుంటే అవి ఈక్వల్ అవుతాయంట, అంటే దాని వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. అటువంటి ఫ్రాక్షన్స్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, అంటే సేమ్ నెంబర్ సేమ్ వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూ, ఇటువంటి దాన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 1/2 ఉందనుకోండి, 3/6 ఉందనుకోండి. ఈ రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ 3/6. ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏంటంటాం? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫ్రాక్షన్స్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఈ 7 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి సింపుల్గా తెలుసుకోవడానికి ఈ నోట్ రాశానండి. లైక్ ఫ్రాక్షన్స్, ఫస్ట్ వన్ లైక్ ఫ్రాక్షన్స్, డినోమినేటర్స్ ఆర్ ఈక్వల్. డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినోమినేటర్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్, డినోమినేటర్స్ డిఫరెంట్. యూనిట్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్ అనేది 1 అయితే, ప్రతి ఫ్రాక్షన్లో న్యూమరేటర్ 1 అయితే అటువంటి ఫ్రాక్షన్స్ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ప్రాపర్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినోమినేటర్. న్యూమరేటర్ డినోమినేటర్ కన్నా చిన్నదైతే అటువంటి ఫ్రాక్షన్స్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. న్యూమరేటర్ అనేది డినోమినేటర్ కన్నా పెద్దదైతే అటువంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్, నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్, అటువంటి ఫ్రాక్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు వాల్యూ సేమ్ వాల్యూగా ఉన్నట్లయితే అటువంటి ఫ్రాక్షన్స్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇది టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.